4వ కిరీటము మహిమ కిరీటము. మొదటి పేతురు 5వ అధ్యాయం 2వ వచనం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా కాక దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దాని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు నుండక ముందుకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము. హల్లెలూయా. ఈ మహిమ కిరీటం ఎవరికి ఇవ్వబడుతుందనంటే నాయకులకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక లీడర్షిప్ పొజిషన్లో నిన్ను ఒక సంఘములో కానీ, ఒక ప్రాంతంలో కానీ, లేకపోతే ఒక పరిచర్య మీద కానీ, లేకపోతే దేవుడు పిలుపునిచ్చి యూత్ పరిచర్య కావచ్చు, లేకపోతే ఎల్డర్స్ పరిచర్య కావచ్చు, లేకపోతే ఇంకొక చోట కావచ్చు, ఎవరైనా సరే పాస్టర్లు కావచ్చు, అపోస్తలులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, లేకపోతే సంఘంలో ఉంటున్నటువంటి నాయకులు కావచ్చు, డీకన్లు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, దేవుని వాక్యం జాగ్రత్తగా వినాలందరూ కూడా గమనించండి. ఎవరికైతే ఇవ్వబడుతుంటుందో వారు దుర్లాభాపేక్షతో కాకుండా, స్వార్థముతో కాకోకుండా, లేకపోతే పైనున్న వారి పైన, బైబిల్ చెబుతుంటుంది పైనున్న వారిని విచారణ చేయు ఉద్దేశం ఏంటి? బలిమి చేత కాదు, బాసిజం కాదు. హల్లెలూయా. ఎలాగా? నాకు అప్పచెప్పినారు కాబట్టి, నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఎలాగైనా సరే పడుండాలి అన్నట్లయితే అది దేవుడు ఒప్పడు. కిరీటము నీ యొద్ద నుంచి దొగిలింపబడుతుంది, కొట్టివేయబడుతుంది. నీకు అప్పచెప్పారు కాబట్టి నీతితోనూ న్యాయముతోనూ నిస్వార్థముతోనూ పక్షపాతము లేకుండా వారిని నువ్వు నడపవలసినదే తప్ప నేనే గొప్ప, నేను చెప్పిండే మాట వినాలి అనుకుని ఎవడైనా చేశాడు అని అంటే ఒకానొక రోజున వస్తుంది, ఆ రోజున నీ ఫలమే నువ్వు పోగొట్టుకుంటావు. హల్లెలూయా. ఒక నాయకునిగా నీలో ఉండవలసినది, ఒక నాయకునిగా పాస్టర్లలోను, డీకన్స్లోను, నాయకుల్లోను, లీడర్స్లోను ఉండవలసినది ఏంటో తెలుసా? నిష్పక్షపాతము. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, వాళ్ళు నిస్వార్థముతో లేకపోతే ప్రేమతో వారి గొర్రెలను నడిపించవలసినదే తప్ప గొర్రెలను చంపుకొని మనం ఎన్నడూ తినకూడదు. హెచ్కేల్ 34వ అధ్యాయంలో సౌలు నుంచి దావీదుకు గొర్రెలను దేవుడు షిఫ్ట్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తూ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఎందుకు ఆ మాటలు వ్రాయబడుతున్నాయి అని అంటే, సౌలు చంపుకొని తినేటువంటి వాడు అనేటువంటి విధంగా అవి రాయబడ్డాయి. దావీదు వాటిని జాగ్రత్తగా చూసుకునేవాడు అని రాయబడుతూ వచ్చాయి. హల్లెలూయా. అర్థమవుతున్నది కదా నేను చెబుతున్నటువంటి మాటలు. కాబట్టి అది నీకు ఇవ్వబడిన కుటుంబమైనా, నువ్వు ఉంటున్నటువంటి స్కూల్లో అయినా, నువ్వు ఉంటున్నటువంటి చోట అయినా నిష్పక్షపాతము కానీ, స్వార్థము కానీ, లేకపోతే వారు నా మాట వినాలని కఠినముగా వారిని నువ్వు తొక్కివేస్తున్నట్లయితే ఫలము పోగొట్టుకునేది నువ్వే. ఇంకా వారు నీ కఠినమైపోయారు, వారు నీ మీద చేదు పెంచుకున్నారంటే ఇంకా వాళ్ళు నీ మాట వినడమే మానేస్తారు. హూ ఆర్ యు? హల్లెలూయా. బైబిల్ చెబుతున్నది యేసయ్య ఆయన ఒక తువాలు తీసుకొని ఒక పాత్ర తీసుకొని ఆయన ఏం చేయడానికి వెళ్ళాడో తెలుసా? శిష్యుల యొక్క కాళ్ళు గడగడానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆయన ఇంకొక మాట అంటున్నాడు ఏంటో తెలుసా? మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగొనిడైనా వాడు ఫస్ట్ దాసత్వము చేయవలెను. హల్లెలూయా. ఎవరికి మహిమ కిరీటము దేవుడు ఉంచాడు అని అంటే, బాధ్యత కలిగిన స్థానములో నిన్ను ఉంచినట్లయితే దేవుడు నిన్ను లెక్క అడిగేవాడుగా ఉంటున్నాడు. ఈ విషయములో పొరపాట్లు నువ్వు చేశావా, పోగొట్టుకుంటావు. హల్లెలూయా.